అసలు అశోక్ గారు మాట్లాడిన తర్వాత ఎవరికైనా మాటలు మిగులుతాయి లేదో సరిగ్గా కనుక్కో. ఈయన మాట్లాడినాక అసలు ఎవరికైనా మాటలు మిగిలినాయి చెప్పండి. దానికి తోడు నేనేం రాయాలనుకునేసరికి నేను రాసుకునేవన్నీ కూడా వీళ్ళందరూ ముందే చెప్పేశారు. సో ఇప్పుడు నాకు చెప్పడానికి ఏమి లేవు. అందుకే ఇప్పుడు మన మనసులో ఉన్న మాట చెప్పుకుందాం. నిజం చెప్పండి, ఇది మనకి లంచ్ టైం. నిజం చెప్పండి, 1:30 నుంచి 2:30 వరకు గంట కొడుతూనే ఉంది. అది మనం బయటకు ఎక్స్ప్రెస్గా నవ్వుతున్నాం. అంటే ఏదో మనసు ఏడ్చిన పెదవి నవ్వింది పైది పగట వేషం అని మనం పైపైకి నవ్వుతున్నాం, కానీ వాస్తవంగా మన మనసు ఎక్కడో ఉంది. అయితే ఇందాక చాలామంది ప్రసంగించినప్పుడు చెప్పడం జరిగింది, ఈ మేము చూసే విధానానికి సంబంధించి అందరితో కలిసినప్పుడు మీరు చెప్పండి, నేను అందరినీ కుటుంబ సభ్యులుగానే భావిస్తాను. ఎవరైనా వచ్చినప్పుడు కానీ యూనియన్ వచ్చినప్పుడు కానీ ఏదైనా ఇంగ్లీష్ మాట్లాడడం కష్టమైతే నేను తెలుగులోనే ఆర్గ్యూ చేయమని చెప్తాను. ఎందుకంటే చాలామంది గ్రామీణ ప్రాంతాలు చూసుకుంటారు కాబట్టి అందరికీ ఆ భాష మీద పట్టు ఉండకపోవచ్చు. మనం ఏదైనా అంటే వాళ్ళు ఎప్పటికీ కోర్టు కూడా రారు. సో చిన్నగా వాళ్ళని మనం మార్గంలోకి తేవాలంటే చిన్నగా ఎంకరేజ్ చేయాలి. అలాగే ఇంకొక మాట చెప్పారు, సత్యం కోసం దేన్నైనా వదులుకోవచ్చు, సత్యాన్ని మాత్రం దేనికోసం వదులుకోకూడదు. సత్యం సమాజానికి తలవక్కదు, సమాజమే సత్యానికి తలవక్కాలి. సత్యాన్ని ఏ విధములుగా చెప్పవచ్చు, అందులో ప్రతి విధము సత్యమే అవుతుంది. ఇది చాలా నేను నర్మగర్భంగా చెప్తున్నా, మీ ఆలోచనకు వదిలేసా, తర్వాత ఎపిసోడ్ అంతా కూడా. అలాగే ఇందాక ఫార్మర్ ప్రెసిడెంట్ గారు చెప్పారు, చాలా వరకు ఎన్నో ప్రయత్నాలు చేశాము, ఇప్పుడు కళ సాకారమైంది. తెలిసిన 1000 కిలోమీటర్ దూరమైన ఒక్క అడుగుతోనే ప్రారంభం అవుతుంది. ఒక రాయి 100 దెబ్బలుగా పగిలిందంటే ఆ 100వ దెబ్బకు పగిలినట్టు కాదు, 99 దెబ్బలు కొడితే ఆ 100వ దెబ్బకి, అంటే ఈ మెరుగు శ్రీనివాస్ గారు అదృష్టంలో కలిసింది కాబట్టి ఇప్పుడు అది మెరుగైంది. అది ఆయనకు అదృష్టం కలిసి అయితే ఆ 99కి మంది అదృష్టవంతులు, మెరుగుతో పాటు అదృష్టవంతులు కాబట్టి చేసుకోవడం జరిగింది. అలాగే సపోర్ట్ కావాలని చెప్పేసి అడగటం జరిగింది. చెప్పగలది ఏంటంటే డీజే గారి ద్వారా ప్రపోజల్ పంపించండి, ఈ చుట్టుపక్కల ఏదైనా సరే మీ అవసరాలు ఉంటే నేను రిజిస్ట్రీకి ఉన్న తర్వాత సీనియర్ జడ్జెస్ కూడా దృష్టికి తీసుకెళ్ళి అది ఏర్పాటు చేసే రకంగా నేను ప్రయత్నం చేస్తాను. ఏదైనా సరే నేను అడగాలి. నా దగ్గరికి ఎప్పుడు వచ్చినా సరే ఆల్వేస్ ఓపెన్ అంటే అసలు నా ఛాంబర్ ఎప్పుడు ఓపెన్ అయ్యే ఉంటుంది, దానికి కట్టెలు కూడా ఉండవు. యువర్ ఆల్వేస్ వెల్కమ్. ఎందుకంటే మీరు సమాజ హితం కోరి ఇంత దూరం నుంచి ప్రజల మేలు కోసం, ఏదైనా ప్రజల అభివృద్ధి కోసమే వస్తారు కాబట్టి మీరు ఎప్పుడైనా రావచ్చు. వ్యక్తిగత పనుల కోసం ఎవరో రారు నా దగ్గరికి. అలాగే ఇందాక ఈ 3 తాళాల కథ చెప్పారు సబ్ కలెక్టర్ గారు. దయచేసి దాని మీద పేటెంట్ మీరు వదులుకుంటే నేను దాన్ని ఎక్కడొక్కడ వాడుకుంటా. ఎందుకంటే మరి కాపీ పేస్ట్ అనుకుంటా, ముందు మీరు పర్మిషన్ తీసుకుని లేదా మీరు నా మీద సూట్ వేస్తారు సార్. అది నేను చెప్పాను కదా సార్, ఇంక పైగా ఇక్కడే ఏమంటారు కాపీ రైట్. అంతే ఇక్కడ మీరే కేసులు వేస్తారు వచ్చేసారి మామూలు చెప్పారు కదా సార్, అయిన మాట కదా సార్ అని నేను కొంచెం వాడుకుంటాను, అది ఇవ్వండి. అలాగే మా జ్యుడిషియల్ ఆఫీసర్ గారు కూడా చెప్పారు, ఇది హాలిడే కాదు హోలీడే కానీ. ఈ రెండు కొంచెం నేను ఎక్కడైనా రిపీట్ చేసుకుంటాను మీ అనుమతితోనే. తర్వాత అన్నిటికంటే ఎక్కువ బాధ కలిగించే విషయం ఏంటంటే ఈ మత్తుకు సంబంధించిన విషయాలు యువతరాన్ని బాగా నిర్వీర్యం చేస్తోంది. మత్తుకు సంబంధించిన విషయాలు యువతరాన్ని నిర్వీర్యం చేస్తున్నవి. ఒక ఊరు కాదు, 2 కాదు, చిన్నపిల్లలకి చాక్లెట్లో కూడా అందించే స్థాయికి ఆ యొక్క మనుషులు ఒక ఆలోచన విధానం దిగజారిపోయింది. వివేకానంద స్వామి అనేక దేశాలు పర్యటించిన తర్వాత ఈ దేశం రాగానే ఇలా విలేకరులందరూ వచ్చి అడిగారు ఆయన, మీరు చాలా దేశాలు తిరిగారు కదా స్వామి, ఏంటి ఆ దేశాల గొప్పతనం అంటే ఎడ్యుకేషన్ 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 చెప్పాడు. దాంతోపాటు నేను
ఆ ఫ్లోనే చెప్తున్నా, అది నా మాటలు కావు. భౌతిక అంటే బాహ్య ప్రకృతిని జయించగల శక్తిని పాశ్చాత్య దేశాల నుంచి మనం స్వీకరిద్దాం, ఈ టెక్నాలజీ ఇదంతా కూడా. అలాగే అంతర్గత శక్తులను జయించగల శక్తిని మన నుంచి పాశ్చాత్యులు తీసుకున్నాడు. అంతర్గత బహిర్గత శక్తులను జయించగలిగిన ఏకైక ఉదాత్త మానవ సమాజం ఏర్పడు. అంతర్గత బహిర్గత శక్తులను జయించగలిగే ఏకైక ఉదాత్త మానవ సమాజం ఏర్పడుతుంది. అలా కాకుండా పాశ్చాత్య దేశాలు చేసే వాళ్ళంతా కూడా మంచే అని, మన సంస్కృతి సాంప్రదాయాలు పెద్దల మాటలన్నీ కూడా తక్కువ చేసుకుని వాళ్ళనే గుడ్డిగా కానీ మనం ఫాలో చేస్తే మన జాతి యొక్క నైతికత అనే వెన్నెముక 3 తరాల్లో విరిగిపోతుందని చెప్పాడు. అది విరిగిపోడు కూడా 2 తరాలు అయిందేమని భయం వేస్తూ ఉంది. చాలా ప్రమాదకరమైన గంటిక సమాజం. మన దానికి సంబంధించి నేను ఒక తండ్రిగా నా ఆవేదన వ్యక్తం చేశాను. ఆ రోజు నేను ఎవరిని ఏ రకమైన మాట కూడా అనలేదు. బహుశా మీరు చూశాను. సమాజం అంతా కూడా ఆలోచించాలి. సమాజం అంతా కూడా జరుగుతున్న ప్రాక్టికాలిటీ ఆలోచించాలి. దీన్ని ఏమంటే జరుగుతున్నా కూడా మనం మౌనంగా ఉండటం అనేది హద్దు మీరని సహనం మంచి లక్షణం కాదు. మంచి విషయాల పట్ల మౌనంగా ఉండడం కూడా మంచి లక్షణం కాదు. సమాజానికి ఎక్కువ చేటు చెడ్డవాళ్ళు దుర్మార్గులకు చేసే కార్యక్రమాల కంటే కూడా మంచివాడి మౌనం సమాజాన్ని మరింత దిగజారుస్తుంది. ఆ విషయం అందరూ గుర్తుంచుకోవాలి. సమాజంలో జరుగుతాన్ని చూసి ప్రశ్నించాలి, శాంతియుతంగానే ప్రశ్నించాలి. మీరు ఇందాకేదో చెప్పుకొచ్చారు కాబట్టి ఇక మరింత కొనసాగించకూడదు. ఇక ఈ చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఈ న్యాయస్థాన సర్వీసులు వాడుకోవాలి. ఇందాక చెప్పారు కదా, వాళ్ళందరికీ సమస్యల పరిష్కారం నిండాలి. మన అడ్వకేట్లకి శ్రీలక్ష్మి కటాక్షించాలి. అంటే వాళ్ళకి జాబ్ సాటిస్ఫాక్షన్, వీళ్ళకి జేబు సాటిస్ఫాక్షన్ ఉండాలని. జేబు అంటే జాబ్ సాటిస్ఫాక్షన్, జేబు సాటిస్ఫాక్షన్ ఉండి అందరూ కలకలు ఆడాలని, సాధ్యతలకు ఈగోస్ తగ్గించుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవని మీ అందరికీ కూడా సన్వయంగా మనవి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Thank you very much.